మాల్వి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విలియం అనే 14 ఏళ్ల బాలుడు ఉండేవాడు. మీరు నన్ను వినగలరా తెలియదు. ఆ గ్రామంలో ఒక లైబ్రరీ కూడా ఉండేది. అతను అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. ఏదైనా చదవాలి అనుకున్నాడు. అతను లైబ్రరీలోని పుస్తకాలను చదవడం ప్రారంభించాడు. లైబ్రరీలో ఒక పుస్తకంలో విన్మి ఫోటోను చూశాడు. దాంతో విద్యుత్ తయారు చేయవచ్చని అతనికి తెలిసింది. అందుకే పాత ట్రాక్టర్లు, సైకిళ్లు, పైపులు వాడి అతను ఒక విండ్మిల్ తయారు చేశాడు. ఆ విండ్మిల్ ద్వారా అతను విద్యుత్ ఉత్పత్తి చేశాడు. ఆ విద్యుత్ వల్ల గ్రామంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి మంచి వ్యక్తిగా మారడానికి మార్గం ఉంటుంది. నేనే ఉత్తమ వ్యక్తిని అవ్వాలనుకుంటే అందరికీ ఉత్తమ వ్యక్తిగా ఉంటాను. చూడండి, చిన్న పిల్లాడు పుస్తకం చదివి గ్రామం భవితవ్యాన్ని మార్చేశాడు. నేను ఇక్కడ ఉండాల్సిన వాడినని నాకు అనిపిస్తోంది. ఇదే విధంగా మన రాబోయే నీటి పుస్తకం వాళ్ళు ఎనీకి విద్యార్థులకు మంచి ర్యాంకులు తీసుకురావాలని, మెడికల్ కాలేజీకి వెళ్లాలని, భారతదేశ వైద్య వ్యవస్థను ప్రపంచ ప్రఖ్యాత స్థలంగా మార్చాలని కోరుకుంటున్నారు. ఎనీకి విద్యార్థుల చేరిక వారి జీవితంలో గుర్తుండిపోయే విషయంగా మారబోతోంది.